హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో హెల్దీ ఎగ్లెస్ బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్లో మైదా అలాగే ఎగ్ యూజ్ చేయకుండా హెల్దీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎగ్ వేయకపోయినా కూడా ఈ కేక్ చాలా స్పంజీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ చాక్లెట్ కేక్ చాలా బాగా నచ్చుతుంది. చాలా మాయిస్ట్గా, చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం అరటిపళ్ళని తీసుకోవాలి. చిన్నవైతే 3 తీసుకోవాలి, పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న అరటిపళ్ళని ఫోర్క్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే నార్మల్ విస్కర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్లెండర్తో ఇలా 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కూడా బ్లెండర్తో ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లెండర్తో కాబట్టి డైరెక్ట్గా షుగర్ని వేసేస్తున్నాను. మీరు విస్కర్తో మిక్స్ చేసుకున్నట్లయితే షుగర్ని పౌడర్ చేసి వేసుకుంటే మీకు ఈజీగా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోవాలి. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుని బ్లెండర్తో 3 to 5 మినిట్స్ పాటు మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ పాటు మీరు బ్లెండ్ చేసుకున్నట్లయితే ఈ బ్యాటర్ మీకు చూడడానికి ఇలా ఫ్లఫీగా క్రీమీగా ఉంటుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకోవా పౌడర్ని కూడా వేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఒకసారి మిక్స్ చేసుకుని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ ఇంత థిక్గా ఉండాలి. అదే మనం మైదా పిండితో కేక్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం పల్చగా ఉన్నా కూడా కన్సిస్టెన్సీ పర్వాలేదు. గోధుమ పిండితో కేక్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ ఇంత థిక్గా ఉండాలి. అదే మీరు హ్యాండ్తో విస్కర్తో మిక్స్ చేసుకున్నట్లయితే కనీసం 15 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో అయితే ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదే స్పాచులాతో మిక్స్ చేసుకున్నారనుకోండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇలా గ్రీస్ చేసుకున్న టిన్లో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న హోమ్మేడ్ ఓవెన్లో ఉంచుకుని కనీసం 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా ఇలా టిష్యూ పేపర్తో సీల్ చేసేసేయండి. స్టవ్ ఫ్లేమ్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచకూడదు, అలానే హై ఫ్లేమ్లో కూడా స్టవ్ ఫ్లేమ్ని ఉంచకూడదు. స్టవ్ ఫ్లేమ్ని ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కనీసం 45 నుంచి 55 మినిట్స్ మధ్యలో కుక్ చేసుకోవాలి. కేక్ కుక్ అయ్యేటప్పుడు 35 మినిట్స్ లోపే మీరు మూత తీసేసారనుకోండి, కేక్ మధ్యలో పొంగదనమాట. సో ఒకసారి మూత పెట్టిన తర్వాత మళ్ళీ 35 మినిట్స్ వరకు కూడా మూత అస్సలు ఓపెన్ చేయకండి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ ఇలా నీట్గా వచ్చేస్తే కేక్ కుక్ అయిపోయినట్లే. టూత్ పిక్ ఏమైనా బ్యాటర్ అంటుకుంది అనుకోండి, ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచితే సరిపోతుంది. టూత్ పిక్ క్లియర్గా వచ్చేస్తే కేక్ కుక్ అయిపోయినట్లే. వెంటనే కేక్ మౌల్డ్ని తీసి బయట పెట్టుకోవాలి. ఈ కేక్ని రూమ్ టెంపరేచర్లోనే బాగా చల్లారనివ్వాలండి. కేక్ బాగా చల్లారిన తర్వాత ఇలా డీమౌల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఈ టిప్స్ పాటించి మీరు కేక్ చేశారంటే కేక్ చాలా స్పంజీగా, మాయిస్ట్గా, చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.